హాయ్ నమస్తే. నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి అవమానపరిచారని మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ట్విట్టర్లో మహిళలను ఉద్దేశించి తప్పుగా మాట్లాడారు అని ఏదో చెప్పబోయే ప్రయత్నం చేశారు. సరే, అక్కడ ఏం తప్పుగా మాట్లాడిందనేది విశ్లేషణ చేస్తే, నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు నాకు ధైర్యంగా ఉంటానని చెప్పి నన్ను మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్ళిందని చెప్పిండు. దాంట్లో తప్పు అనేది లేదు. ఆడ మహిళలను ఉద్దేశించి ఒక బ్యాడ్ వర్డ్ కూడా వాళ్ళే. అట్లయినా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఆమె పేరు కూడా తీయలేదు. సరే, ఒకవేళ నిజంగా ఆమెను ఉద్దేశించి మాట్లాడినా అనిపిస్తే ఆమె చేసింది కూడా తప్పే కదా. తెలంగాణ ప్రజల ఉద్దేశంలో కూడా అదే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒక హోంమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అన్ని రకాలుగా అనుభవించిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారు. అలాంటి వ్యక్తిని అంటే తప్పేముంది? అక్కడ అబ్యూజ్ వర్డ్స్ ఏం మాట్లాడారు? నిజంగా తెలంగాణ కోసం అంత కొట్లాడి తెలంగాణ రాష్ట్రము ఇచ్చిన సోనియా గాంధీ గారిని కాదని, ఒకవేళ నిజంగా ఇంతకుముందు అక్కడనే హోంమంత్రిగా కూడా పనిచేశారు, ఎన్నో పదవులు అనుభవించారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుంటే డైరెక్ట్ అధికారం కోసం వేరే పార్టీలోకి పోయినప్పుడు ఆ మాటలు ఎందుకు తప్పవుతాయి? దీన్ని బట్టి దాన్ని ఏదో భూతద్దంలాగా చేసే ప్రయత్నం చేస్తే, కేటీఆర్ గారు మిగతా సబ్జెక్ట్ అంతా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ముందుకు పోతే ఆయన నాయకత్వం, ఆయన మీద నమ్మకం అన్న కలిగేటట్టు ఉండాలి. కానీ ఇటువంటి సిల్లీ సబ్జెక్ట్స్ ఇటువంటిని ముందుకు తీసుకుపోయడానికి ఉన్న పేరు కూడా పోయే అవకాశం ఉంటుంది. సరే, మీరు నిజంగా ఏం చేసిర్రు అనేది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు అర్థం చేసుకుంటూ ఉంటారు. మమ్మల్ని తప్పర్థం చేసుకున్నారు అనే విధానంగా అసెంబ్లీలో మాట్లాడుతుంటే నాకు కూడా కొన్ని విషయాలు అరే వీళ్ళు కూడా చేసిర్రు అని అనిపించే టైంలో ఇటువంటి అక్కడ ఏమనండి ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని ఏదో భూతద్దంలాగా మహిళలను ఉద్దేశించి ఏమో అన్నాడని ప్రోపకండా చేస్తే, అసలు మహిళలను కేబినెట్లో తీసుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఒక్క మంత్రిగా కూడా అవకాశం ఇవ్వలేదు. ఎన్నో ఉంటాయి. ఒక్కసారి ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఇటువంటి ట్రిక్స్ కానీ ఇటువంటి ఏదో అన్యాయం జరుగుతున్న మహిళలకు ఈ ప్రభుత్వంలో అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం అది ఖచ్చితంగా మీకే నష్టం. అట్లయినా మీకు అసెంబ్లీలో కానీ ఎంపీ సీట్లలో కానీ ప్రజలు ఏ విధంగా మీ మీద నమ్మకం ఉందో ఆలోచించి దాని తగ్గట్టుగా ఒక ఉందాగా ప్రవర్తిస్తే రేపు రాబోయే రోజులలో అవకాశం ఉంటుంది. లేకుంటే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు, సబ్జెక్టుల మీద మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయం అంటే కేవలం బురద జల్లుడు కాదు, ప్రజలకు ఉపయోగపడే టాపిక్స్ మాత్రమే మాట్లాడాలి. నియోజకవర్గాల్లో ఉండే సమస్యలే మాట్లాడాలి తప్ప ఏదో అసెంబ్లీ సమావేశంలో ఏదో సినిమాల హీరో విలన్ లాగా వ్యవహరిస్తే మాత్రం అది ముప్మాటికి చేటే. కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. ఆ సబ్జెక్టు డీవియేషన్ అనేది 80% జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ డీవియేషన్ జరిగిన ప్రజలకి ఏం చేసినాం, 2 లక్షల రుణమాఫీ ఏ విధంగా చేస్తున్నాం, రేపు ఇచ్చిన హామీలు ఏ విధంగా చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి పట్టించుకోకుండా ముందుకు పోవాలని కోరుకుంటాను. జై తెలంగాణ.